మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మేడం, మీరేదో పని మీద ముంబై వెళ్ళారని, అందుకే నన్ను పిలుస్తున్నారని ధనుంజయ్ గారు చెప్తే వచ్చాను. అయినా మీరుండగా నాతో అవసరం ఏముంటుంది మేడం? థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను. పద్మనాభం, కూర్చో. చెప్తున్నాను కదా, కూర్చో. డాడ్, ఏంటిది? ధనుంజయ్, పద్మనాభం గారి ఫీజు ఎంత? అంటే సెషన్కి 10 లక్షలు తీసుకుంటారు నాన్న. మృణాలిని, నీకు 15 లక్షలు ఇస్తాను. ఈ కేసు వాదించకుండా ఉండు. డబ్బు కోసమేగా నువ్వు ఈ కేసు వాదించాలనుకుంటున్నది. డాడ్, మీరుండగా నాకు వేరే డబ్బెందుకు డాడ్? ఇంకేం మాట్లాడకు. పద్మనాభం, మా ఇంటి నుంచి వెళ్ళిపోయిన రాకేష్ పిల్లల్ని ఈ ఇంటి వారసులుగా మేము అంగీకరించాలని, వాళ్ళకి ఆస్తిలో వాటా ఇవ్వాలని ఝాన్సీ అనే అమ్మాయి మాకు కోర్టు నుండి నోటీసులు పంపించింది. తను కూడా ఓ లాయరే. ఇప్పుడు నువ్వు ఈ కేసు వాదించాలి. ఏమంటావ్? డాడ్, నేను వాదిస్తాను, నేను గెలుస్తాను. అవును, ఆల్రెడీ తన మీద ఒకసారి గెలిచావు కదా. ఏం పద్మనాభం? సరే సార్, నేను వాదిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు మన చెయ్యి దాటిపోకూడదు. అర్థమైందా? ఓకే సార్, నేను చూసుకుంటాను, నన్ను నమ్మండి. సరే ధన, డీటెయిల్స్ అన్నీ చెప్పి కేసుకు సంబంధించిన పనులు చూడు. అలాగే నాన్న. డాడ్, 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 ఓకే సార్, నేను చూసుకుంటాను. యా. మేడం, వెళ్ళొస్తాను మేడం. ఏంటిది? ఇంత పెద్ద లాయర్ని నన్ను ఇంట్లో పెట్టుకొని ఎవరినో తీసుకొచ్చి కేసిస్తున్నారు. ఇందులో ఏమైనా అర్థం ఉందా? నా ప్రమేయం ఏమీ లేదు మృణాళిని. సరే, మరి నువ్వైనా డాడ్కి చెప్పుండొచ్చు కదా. డాడీ నీ మాట వింటారు కదా. నాన్నకి నేను చెప్పేలోపే నాన్నే నన్ను పద్మనాభం గారిని పిలవమని చెప్పారు. నాన్న చెప్పింది చేయడమే నా పని మృణాళిని. నేనేం చేయలేను. పోలీస్ అంకుల్, మీరు మా డాడీ తమ్ముడా?
మిమ్మల్ని మేమేమో పోలీస్ అంకులని పిలుస్తాము. ఆ అమ్మేమో బాబాయ్ అని పిలవమని చెప్పింది. మరిప్పుడు ఏమని పిలవాలి? చెప్పండి, బాబాయ్ అనా పోలీస్ అంకుల్ అనా? స్వీటీ, వంశీ, మీరు లోపలికి వెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి. ఓకే పిన్ని. చెప్పండి గౌతమ్ గారు, ఇలా వచ్చారేంటి? అసలు మీకు మా గురించి ఏం తెలుసని మా ఇంటికి నోటీసులు పంపించారు? అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను ఆ నోటీసులు పంపించడానికి అసలు కారణం స్వీటీ. నాకే కారణాలు చెప్పకండి. మీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి నోటీసులు పంపిస్తారు? వెంటనే మీరు ఆ నోటీసులు వెనక్కి తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి? ఆ పిల్లలు మీ అన్నయ్య పిల్లలే కదా, వారికి వారసత్వపు హక్కు ఉంటుంది కదా. మీ బాధ హక్కుల గురించా, ఆస్తుల గురించా? మీరన్నీ మాట్లాడుతున్నారే గాని మా కుటుంబం అనుభవించిన వేదన గురించి ఆలోచించడం లేదు. అసలు దీనంతటికీ కారణం మీ అక్క. మీ అక్క మా అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే మా ఇంట్లో ఇన్ని సమస్యలు. ఇదిగో చూడండి. HOME. కానీ ఈ హోమ్ని చీల్చింది మీ అక్క. గౌతమ్ గారు, మా అక్క గురించి ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. అసలు మా అక్క ఏం తప్పు చేసిందండి? తను ఏ తప్పు చేయలేదు. వాళ్ళిద్దరి మనసులు కలిశాయి, ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఒకటిగా జీవించాలనుకున్నారు. అందుకే మీ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా గాని వాళ్ళు పెళ్లి చేసుకుని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేశారు. అసలు మా అక్క గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? తను దేవత. ఇవన్నీ కాదు, మీరు నోటీసులు వెనక్కి తీసుకుంటారా లేదా? వెనక్కి తీసుకోను. ఇలా చేయడం తప్పు. మీరు అనుకున్నంత మాత్రాన అది తప్పైపోదు. అయినా నేనేం నేరుగా మీ ఇంటికి నోటీసులు పంపించలేదు కదా. ముందుగా మీ ఇంటికి వచ్చి మర్యాదపూర్వకంగా అడిగాను, ప్రాధేయపడ్డాను. కానీ నా మాట ఎవ్వరూ వినలేదు. పిల్లలు తమ వారసులని అంగీకరించని మీ ఇంటి పెద్దవాళ్ళకి కోర్టులో సమాధానం చెప్పడానికే నేను నోటీసులు పంపించాను. పిల్లల హక్కు కోసం పోరాడతాను. ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కొంటాను. సరే, అది చూద్దాం మీరెలా గెలుస్తారో. నేనేమి మీ మీద కేసు గెలవాలనో, మీ కుటుంబాన్ని కోర్టుకి లాగాలనో, పగతోనో పంతంతోనో ఆ నోటీసులు పంపలేదు. వారసత్వంగా వాళ్ళకి రావాల్సిన ఆస్తి గురించి నోటీసులు పంపాను. అర్థం చేసుకోండి.
ఎస్ యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ పిల్లలిద్దరూ ధనుంజయ్ గారి పెద్ద కొడుకైన రాకేష్ గారి పిల్లలు. కొన్ని కారణాల వల్ల రాకేష్ ఆ కుటుంబానికి దూరం అయ్యారు. రీసెంట్గానే యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ అతని పిల్లలకి ఆ ఇంటి వారసత్వంతో పాటు ఆస్తిలో కూడా వాటా ఉంటుంది. కానీ ఈ పిల్లలు ఆ ఇంటి వారసులు కాదు అని ఆ కుటుంబం అంటుంది యువర్ ఆనర్. మీరు వివరాలు పరిశీలించి ఈ పిల్లల్ని వారు వారి వారసులుగా అంగీకరించి ఆస్తిలో భాగం ఇచ్చేలా తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, కొన్ని సంవత్సరాల ముందు కుటుంబం కాదనుకున్న రాకేష్ పిల్లల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఆ ఇంటి వారసులు అంటే అది ఎంతవరకు న్యాయం? అలాంటిది ఇప్పుడు అతని పిల్లలకి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు యువర్ ఆనర్. సంబంధం లేదు అని మీరెలా చెప్తారు పద్మనాభం గారు? నాకు తెలుసు కాబట్టి. మీకేం తెలుసు? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఝాన్సీ గారు, వారి వాదనను పూర్తిగానివ్వండి. మీరు కూర్చోండి. యూ ప్లీజ్ కంటిన్యూ. యువర్ ఆనర్, నా క్లయింట్ డబ్బున్నవారు కాబట్టి వాళ్ళ నుండి ఎలాగైనా డబ్బు లాగాలనే దుర్బుద్ధితో ఈ ఝాన్సీ గారే పిల్లలతో ఇలా నాటకం ఆడిస్తున్నారు యువర్ ఆనర్. దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని అసలు రాకేష్తో ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధమూ లేదని నిర్ధారించి ఈ కేసును కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, సీనియర్ లాయర్ పద్మనాభం గారు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సార్, మీ అబ్బాయి జాబ్ పర్పస్ మీద ఫారెన్లో ఉన్నాడు అనుకోండి. తను ఒక 10-15 సంవత్సరాలు మీ ఇంటికి రాకపోతే తన పిల్లలు మీ వారసులు కాదు కదా? అలా ఎందుకు కాకుండా పోతారు? వాళ్ళు నా కొడుకు పిల్లలు, రక్త సంబంధం. వాళ్ళు నా ఇంటికి వచ్చినా రాకపోయినా వారసులే ఎప్పటికైనా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీ కొడుకు పిల్లలు మీ వారసులైనప్పుడు ధనుంజయ్ గారి కొడుకు పిల్లలు ఆయన వారసులు ఎందుకు కారు? అది వేరు, ఇది వేరు. అంటే మీ కొడుకు పిల్లలకి ఒక న్యాయం, ఈ పిల్లలకి ఒక న్యాయం అంటారా పద్మనాభం గారు? యువర్ ఆనర్, మనుషులు దూరంగా ఉన్నంత మాత్రాన వాళ్ల మధ్య ఉన్న బంధం తెగిపోదు. తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు వచ్చి ఏళ్ల తరబడి ఒకరికొకరు దూరంగా ఉంటారు, మాట్లాడుకోకుండా ఉంటారు. కానీ ఏదో ఒక రోజు వాళ్ల పంతం పక్కన పెట్టి బంధాలకి విలువిచ్చి అందరూ కలిసిపోతారు. మనం ఇలాంటివి ఈ సమాజంలో ఎన్ని చూడడం లేదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఒక్కసారి ధనుంజయ్ గారిని విచారించాలని కోరుకుంటున్నాను. యూ కెన్ ప్రొసీడ్. సార్, రాకేష్ గారు మీ కొడుకేనా? చెప్పండి సార్, ఎస్ ఆర్ నో. ఎస్. రాకేష్ మీ కొడుకు అయినప్పుడు తన పిల్లలకి మీరే తాతయ్య అవుతారు కదా?
మీరెందుకు సార్ వాళ్ళని మీ వారసులుగా అంగీకరించడం లేదు? ఆ పసిపిల్లలు మీకేం ద్రోహం చేశారని కాదంటున్నారు. యువర్ ఆనర్, ధనంజయ్ గారే స్వయంగా ఒప్పుకున్నారు రాకేష్ తన కొడుకు అని. ఆయన మౌనమే చెప్తుంది పిల్లల విషయంలో వాళ్ళు తప్పు చేశారు అని. పిల్లలు ఆ ఇంటి వారసులు కాబట్టి వాళ్ళకి ఆస్తిలో వాటా ఇచ్చేలా మీరు జడ్జ్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, లాయర్ ఝాన్సీ గారు పిల్లలకి ఆస్తిలో వాటా ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నారు. కానీ వాళ్ళకి ఆస్తిలో వాటా ఇవ్వాలంటే ఈ పిల్లల తాతయ్య అయిన ధనుంజయ్ గారికి ఏ హక్కు లేదు. ఎందుకుండదు పద్మనాభం గారు? సార్, ఏంటి సార్ సైలెంట్గా ఉన్నారేంటి? మీరు ఆ పిల్లలకి తాతయ్య, మాట్లాడండి సార్. ఆ ఇంట్లో ధనుంజయ్ గారి నాన్నగారైన సోమేశ్వరరావు గారికి సర్వ హక్కులు ఉన్నాయి యువర్ ఆనర్. ఆస్తి, ఇల్లు, అన్ని ప్రాపర్టీస్ సోమేశ్వరరావు పేరు మీదే ఉన్నాయి. ధనుంజయ్ గారి పేరు మీద కానీ తన తమ్ముడు చంద్రమోహన్ గారి పేరు మీద కానీ చిల్లి గవ్వ కూడా లేదు యువర్ ఆనర్. అందుకే ధనుంజయ్ గారు ఏ నిర్ణయం తీసుకోలేరు. ఈ పిల్లల్ని ఆ ఇంటి వారసులుగా అంగీకరించడానికి సోమేశ్వరరావు గారు సిద్ధంగా లేరు. సిద్ధంగా లేరు అంటే కుదరదు యువర్ ఆనర్. ఆయన సమాధానం చెప్పి తీరాలి. నేను సోమేశ్వరరావు గారిని విచారించాలని కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, సోమేశ్వరరావు గారు ఈరోజు కోర్టుకు రాలేదు యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించిన కీలకమైన వ్యక్తి సోమేశ్వరరావు గారు కాబట్టి ఆయన్ని తదుపరి సెషన్లో కోర్టుకు హాజరుపరచవలసిందిగా ఆదేశించడమైనది. Now the court is adjourned. మీకెందుకు ఈ చదువులు, సర్టిఫికెట్లు? చిన్న కేసుని కూడా హ్యాండిల్ చేయలేకపోయారు. మీకు ముందే చెప్పాను ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో మన చేయి దాటిపోకూడదని. కానీ మీరేం చేశారు? వాళ్ళకు అనుకూలంగా మలిచారు. ఏం పద్మనాభం, నీ మీద నమ్మకం ఉండే కదా ఈ కేసు నీకు అప్పగించింది. మరి నువ్వేం చేశావు? సారీ సార్. నాకు కావాల్సింది నీ సారీలు కాదు. ఒక అమ్మాయి ముందు తల దించుకొనొచ్చావు. నీకేమీ అనిపించడం లేదా? నాకైతే తల కొట్టేసినట్టుంది. తను చాలా తెలివిగల సార్, చాలా ప్రిపేర్డ్గా ఉంది. మరి నువ్వో? అయినా సీనియర్ లాయర్ ఎవరు, నువ్వా తనా? టెల్ మీ. నేనే సార్. ఒక జూనియర్ లాయర్కి తెలిసినంత కూడా నీకు తెలీదా? లాలో ఎన్నో లూప్ హోల్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని కేసుని మన వైపు తిప్పాలి కదా నువ్వు. ఈ రోజు కేసు ముగుస్తుంది అనుకుంటే నన్నే కోర్టులో నిలబెడుతున్నారు మీరు. డాడ్, ఇది చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు. ఈ వారసత్వపు హక్కుల చట్టాల కేసులు ఎక్కడెక్కడికో తీసుకెళ్తాయి. ఈ కేసు వల్ల మన ఇంట్లో ఎన్నో మార్పులు రావచ్చు. ఆ ఝాన్సీ గురించి మీకు తెలీదు డాడ్. నేను తనని పూర్తిగా చదివి ఉన్నాను. నన్ను నమ్మండి డాడ్.
తర్వాత సెషన్కి నాకు అవకాశం ఇవ్వండి, నేను చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకుంటావా? తన వల్లే కాలేదు, ఇంకా నీ వల్ల ఏమవుతుంది? ఈ కేసును స్వయంగా నేనే వాదించుకుంటాను. యువర్ ఆనర్, నా ఎమోషన్లో అర్థం ఉంది. నాకెవరి మీద కోపం లేదు, పగ లేదు. కానీ ఇలా కుటుంబాన్ని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి బుద్ధి చెప్పాలనేదే నా ఉద్దేశం. పిన్ని, అక్క పడిపోయింది. స్వీటీ, స్వీటీ, వెంటనే అంబులెన్స్ను పిలిపించి పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. స్వీటీ, నీకేం కాదు. డాక్టర్ స్వీటీకి ఎలా ఉంది డాక్టర్? సారీ అండి, ఇమ్యూనిటీ లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోయాయి. ఎన్ని సెలైన్లు ఇచ్చినా రికవర్ అవుతుందన్న నమ్మకం లేదు.